అసలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఈ ప్రశ్న చాలా సింపుల్ అనిపిస్తోంది గదూ. మనందరికీ సమాధానం తెలుసునే అనుకుంటాం. కాని పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తన సాగ్ కాయం స్వాస్థ్య బచాయం అనే పుస్తకంలో కొన్ని మనల్ని ఆలోచింపజేసే విషయాలు చెప్పారు. మరి ఈరోజు మన పూర్వీకుల ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మన ఈ ఆధునిక జీవితానికి ఎలా వాడుకోవచ్చో చూద్దాంరండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలకి ఆధారం పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రాసిన సాగ్ ఖాయేం స్వాస్థ్య బచాయేం అనే హిందీ పుస్తకం. దీన్నేదో వంటల పుస్తకమనుకుంటే పొరపాటే. ఇది అంతకుమించి మన ఆహారం ద్వారా మనలోని జీవశక్తిని, ఆ ప్రాణశక్తిని ఎలా మేల్కొల్పాలో చెప్పే ఒక అద్భుతమైన గైడ్లాంటిది. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మన ప్లేట్లల్లో అసలు సమస్య ఎక్కడ మొదలైందో చూద్దాం. తర్వాత ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చిన ఆకుపచ్చని సంపద అంటే ఆకుకూరల గురించి తెలుసుకుందాం. మరి ఆ పోషకాలని కాపాడుకుంటూ ఎలా వండుకోవాలో కూడా నేర్చుకుందాం. ఇక చివరిగా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుంటూ ఒక ఆరోగ్యకరమైన సమాజం వైపు ఎలా అడుగులు వేయాలో కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అదే మన ఆధునిక ఆహారపు అలవాట్లల్లో ఉన్న ఒక పెద్ద విచిత్రం. ఏంటదంటారా? మనమింతకు ముందు కన్నా చాలా ఎక్కువ తింటున్నాం, కావాల్సినంత తింటున్నాం. కాని మన శరీరాలు మాత్రం ఇంకా పోషణ కోసం ఆకలితో అలమటిస్తున్నాయి. విచిత్రంగా ఉంది కదూ. అసలు ఈ సమస్య మూలాలెక్కడున్నాయో కాస్త లోతుగా చూద్దాం. సమస్యంతా ఇక్కడే మొదలవుతోంది. చూడండి, మన ప్లేట్లల్లో ఇప్పుడు ఎక్కువగా ఏముంటున్నాయి? రొట్టెలు, బిస్కెట్లు, అన్నం, ఇలాంటి ధాన్యాలే కదా. నిజమే, ఇవి మన కడుపు నింపేస్తాయి. కాని శరీరానికి నిజంగా కావాల్సిన జీవనతత్వం అంటే లైఫ్ ఫోర్స్ దాన్నివ్వలేవు. అదే కూరగాయల విషయానికొస్తే అవి సులభంగా జీర్ణమవడమే కాదు, మనల్ని రోజంతా నడిపించే ఆ జీవశక్తిని, విటమిన్లని, మినరల్స్ని మనకందిస్తాయి. ప్రకృతి మనకు ఎంత అద్భుతమైన ఆహారాన్నిస్తుందో గదా. కాని పాపం అది మన వంటగదికి చేరేసరికి దానిలో ఉన్న సహజమైన మంచితనాన్ని, ఆ జీవశక్తిని పూర్తిగా నాశనం చేసే ఒక ముగ్గురు శత్రువులు రెడీగా ఉంటారు. ఏంటా 3 శత్రువులు? చూద్దాం రండి. అవే ఇవి: 1 విపరీతమైన మసాలాలు, 2 శుద్ధి చేసిన చక్కెర, 3 భరించలేని వేడి అంటే మన వంట చేసే పద్ధతి. ఈ 3 కలిసి ఆహారం యొక్క అసలు రూపాన్నే మార్చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏది మంచి ఆహారమో ఏది కాదో గుర్తించే తన సహజమైన తెలివిని కోల్పోతుంది. ఇది మనకు మనమే చేసుకుంటున్న పెద్ద హాని. అయితే దీనికి పరిష్కారం లేదా? మనం కోల్పోతున్న ఈ పోషణని తిరిగి పొందలేమా? అస్సలలా అనుకోవద్దు. దానికి ఒక అద్భుతమైన మార్గముంది. ఆశ్చర్యమేంటంటే ఆ పరిష్కారం మన కళ్లముందే, మన చుట్టూనే ఉంది. మరేంటా పరిష్కారం? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పటిదాకా సమస్య గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక ఇప్పుడు పరిష్కారం వైపు వద్దాం. మన 2వ విభాగం అదే ఆకుకూరల అద్భుతమైన శక్తి. వీటిని కేవలం కూరగాయల్లా చూడొద్దు. ఇవి మన శరీరానికి కొత్త శక్తినిచ్చే ప్రకృతి ఇచ్చిన ఒక వరం, ఒక అమృతంలా భావించాలి. పండిట్ శ్రీరామ్ శర్మగారు ఒక మాటంటారు: మన అజ్ఞానం వల్లే కూరగాయల ఆకుల్ని, వేర్లన్నీ పనికిరాని చెత్తలా పడేస్తాం. కాని అసలైన పోషకాలన్నీ వాటిలోనే ఉంటాయని. ఎంత నిజం కదా ఈ మాట! ఒక్కసారి ఆలోచించండి. మొక్క తన బలాన్నంతా వేర్లనుంచే తీసుకుంటుంది. ఆకుల్లోనే తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. మరి అసలైన సారమంతా అక్కడే కదా ఉండాలి. కాని మనం వాటినే పడేస్తున్నాం. మన చుట్టూ చూడండి, పాలకూర, మెంతికూర, తోటకూర, ఇలా ఎన్నో. ఇవన్నీ పోషకాల గనులు. మనం ఎక్కడెక్కడో ఖరీదైన సప్లిమెంట్ల కోసం వెతుకుతాం. కానీ మనకు అసలైన ఆరోగ్యం ఇంత చవకగా దొరికే ఈ ఆకుకూరల్లోనే దాగి ఉంది. కాబట్టి వీటిని మన రోజూవారీ భోజనంలో భాగం చేసుకోవడం ఎంతైనా అవసరం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఆకుకూరల్ని ఎంత తక్కువ వండితే అంత మంచిది. ఎందుకంటే అప్పుడే వాటిలోని పోషకాలు మనకు పూర్తిగా అందుతాయి. ఇంకా చెప్పాలంటే పచ్చిగా అంటే సలాడ్ రూపంలో తీసుకుంటే ఇక 100కు 100% ప్రయోజనం మనకే. ప్రకృతి మనకు ఎలా ఇచ్చిందో వీలైనంతవరకు అలానే తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. సరే, మంచి కూరగాయలు ఎంచుకున్నాం. అంతటితో పనైపోలేదు. వాటిలోని ఆ జీవశక్తిని పోగొట్టకుండా వండటం కూడా చాలా ముఖ్యం. మనం 3వ విభాగంలో ఆహారాన్ని నాశనం చేయకుండా దానిలోని పోషకాలను భద్రంగా కాపాడే ఆ అసలైన వంట పద్ధతులేంటో తెలుసుకుందాం. ఇవి చాలా సింపుల్ టిప్స్.
కానీ చాలా పవర్ఫుల్. వినండి, కూరగాయల్ని కోశాక కడగొద్దు, ముందే కడగాలి. లేకపోతే విటమిన్లన్నీ నీళ్లపాలవుతాయి. చాలా వాటికి తొక్క తీయొద్దు, ఎందుకంటే అసలు సారమంతా తొక్కల్లోనే ఉంటుంది. వండేటప్పుడు తక్కువ నీళ్లు తక్కువ మంట వాడాలి. తప్పకుండా మూత పెట్టాలి. అప్పుడే పోషకాలు ఆవిరైపోకుండా ఉంటాయి. ఇక వేపుళ్ళకి బదులుగా ఆవిరి మీద ఉడికించడం అన్నిటికన్నా బెస్ట్. చూశారుగా తేడా? ఒక పద్ధతి పోషణను కాపాడితే మరో పద్ధతి దాన్ని పూర్తిగా నాశనం చేసేస్తోంది. వేయించడం, ఎక్కువగా ఉడికించడం లాంటివి రుచిని పెంచుతాయేమో, కాని ఆరోగ్యాన్ని మాత్రం హరించేస్తాయి. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన లక్ష్యం కేవలం కడుపు నింపుకోవడం కాదు, మన శరీరానికి శక్తిని, సరైన పోషణను అందించడం. అసలు మన ఆరోగ్యాన్ని మనం కాకుండా ఇంకెవరూ చూసుకుంటారని ఎందుకు ఎదురుచూడాలి? మన 4వ విభాగంలో మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో చూద్దాం. అదెలా అంటారా? మన ఆహారాన్ని మనమే పండించుకోవడం ద్వారా. ఇది మనకు మనమిచ్చుకునే ఒక గొప్ప శక్తి. ఆలోచించండి, మన కుటుంబానికి తాజా, పోషకాలతో నిండిన, అన్నిటికన్నా ముఖ్యంగా నమ్మకమైన ఆహారాన్ని అందించాలంటే ఇంటి పెరట్లో ఒక చిన్న కూరగాయల తోట ఉండటం కన్నా ఉత్తమమైన మార్గం ఏముంటుంది? అయ్యో, మాకంత పెరడు లేదే అని అనుకుంటున్నారా? అస్సలు చింతించకండి. మీ బాల్కనీలో లేదా టెర్రస్ పైన చిన్న చిన్న కుండీల్లో, ఎందుకు చివరికి వాడిపడేసిన పాలీబ్యాగుల్లో కూడా మనం కూరగాయలు పండించుకోవచ్చు. దానికి కావలసిందల్లా పెద్ద స్థలం కాదు, కొంచెం ఆసక్తి, కాస్త శ్రద్ధ, అంతే. ఇది మన ఆరోగ్యం కోసం మనం పెట్టే ఒక చిన్న పెట్టుబడి లాంటిది. సరే, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. కాని పాపం దీన్ని చాలామంది చిన్న చూపు చూస్తారు. దాని విలువేంటో చాలామందికి తెలీదు. అదే పుట్టగొడుగు. దాని కథేంతో మన 5వ విభాగంలో వివరంగా చూద్దాం. పుట్టగొడుగు ఈ పేరు వినగానే చాలామందికి ఏదో చులకన భావం. కాని అసలు నిజమేంటంటే, పాలు, నెయ్యి, తేనెలాంటి బలవర్ధకమైన ఆహారాల్లో ఎంత శక్తి ఉంటుందో పుట్టగొడుగులో కూడా అంత శక్తి, అంత పోషణ ఉంటుంది. ఇది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక పవర్ఫుల్ మెడిసిన్ లాంటిది. ఈ పుట్టగొడుగుల విలువని మనం ఈరోజే కొత్తగా కనుక్కున్నది కాదు. వేల సంవత్సరాల క్రితం గ్రీకు తత్వవేత్తల దగ్గర నుంచి రోమన్ పరిశోధకుల వరకు, ఈరోజు ఆధునిక సైంటిస్టుల వరకు ఎంతోమంది దీని గొప్పతనాన్ని గుర్తించారు. అంటే ఇది శతాబ్దాలుగా మనకు అందుబాటులో ఉన్న ఒక రహస్య నిధి అన్నమాట. ఇందులో ఏమేముంటాయో తెలుసా? పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ B1, విటమిన్ డి. అబ్బో, ఇదొక కంప్లీట్ న్యూట్రిషన్ ప్యాకేజ్. అన్నిటికన్నా ముఖ్యంగా మన రక్తంలో జీవశక్తిని పెంచి శరీరాన్ని బలంగా ఉంచడానికవసరమైన కాపర్, జింక్ లాంటివి ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. ఇప్పుడిదాకా మనం మన ప్లేట్, మన ఆరోగ్యం గురించే మాట్లాడుకున్నాం. కాని ఒక్కసారి ఆలోచించండి, మనం తినే తిండి ప్రభావం మన ఒక్కరిమీదే ఉంటుందా? అస్సలు కాదు. అది మొత్తం సమాజం మీద, మన దేశం మీద కూడా ప్రభావం చూపుతుంది. అదెలాగో మన చివరి విభాగంలో చూద్దాం. ఇది కొంచెం పెద్ద ఆలోచన, కాని చాలా ముఖ్యమైనది. మనం అందరం కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినడం మొదలుపెడితే ఏమవుతుంది? ధాన్యాల మీద ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల ఆహార ధరలు కంట్రోల్లో ఉండటమే కాకుండా మన దేశం ఆహార భద్రత విషయంలో స్వావలంబన సాధిస్తుంది. అంటే చూడండి, మన వ్యక్తిగత ఆరోగ్యం మన దేశ ఆరోగ్యంతో ఎలా ముడిపడి ఉందో. చివరగా ఒక్కటే మాట, నిజమైన శ్రేయస్సు, నిజమైన ఆరోగ్యమనేవి ఏవో మందుల్లోనో క్లిష్టమైన పద్ధతుల్లోనో లేవు. అవి ప్రకృతి మనకిచ్చిన సింపుల్ ఆహార పదార్థాల్లోనే ఉన్నాయి. వాటిని వాటి సహజ రూపంలో తీసుకోవడంలోనే ఉన్నాయి. ఆరోగ్యం కోసం మనం ఎక్కడెక్కడికో పరిగెత్తక్కర్లేను. ఆ సమాధానం మన పెరట్లోనే, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే దాగి ఉంది. మనం చెయ్యాల్సిందల్లా దాన్ని గుర్తించడం, గౌరవించడం, అంతే.